ఇర్మియా ప్రవచన పుస్తకం 31వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృపను చూపెట్టబోతున్నాను. ఇశ్రాయేలు సర్వ సమాజముతో దేవాతి దేవుడు వారి ఎడల ప్రేమ కలిగిన వాడై వారి ఎడల జాలి పడినవాడై వారితో ఒక వాగ్దానం చేస్తున్నాడండి. ఇశ్రాయేలు వారులారా, అందరూ మరిచిపోయారు, అందరూ విడిచిపెట్టారు, అందరికీ దూరమయ్యాము, చెరసాలలో బంధించబడ్డాము, ఒంటరిగా నిలిచిపోయాము అని కంట తడి పెడుతున్న సర్వ సమాజమా, అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినా నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబోతూ ఉన్నాను. ప్రేమించడమే కాదు, విడువక మీ ఎడల కృపను చూపెడతాను. విడువని దేవుడు మన ఎడల ఏం చెయ్యాలనుకున్నాడు? సామెతల పుస్తకం 17వ అధ్యాయం 17వ వాక్యం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉండును. జ్ఞాని అయిన సొలొమోన్ సాక్షాత్తుగా యేసయ్యను గురించి వర్ణిస్తున్నాడండి. ఏ మనుషుని గూర్చి కాదు, తనకు అధికారం ఇచ్చిన దేవునిని గూర్చి, తన చేతుల్లో అధికారము పెట్టిన దేవునిని గూర్చి, తనకు కావలసిన ఐశ్వర్యము పంచిపెట్టిన దేవుని గురించి వివరిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడు? ప్రేమిస్తాడంటండి. ఎవరు నిజమైన స్నేహితుడు? ప్రపంచములో నిజమైన స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా? ప్రపంచంలో భూమి మీద భూతద్దం పెట్టి వెతకండి, నిజమైన స్నేహితుడు మనకు కనపడుతాడా? కనపడడండి. ప్రపంచంలో కనపడగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఎవరైనా మనం ఆరాధిస్తున్న దేవుడు తప్ప ప్రపంచంలో ఎవడు లేనేలేడు. అందుకే సొలొమోన్ యేసయ్యను గురించి వ్యాఖ్యానం చేస్తున్నాడు. సర్వ సమాజమా, మీరు అనుకోవద్దు లోకములో ఉన్న స్నేహితులు నన్ను విడిచిపెట్టకుండా నన్ను అంతం వరకు ప్రేమిస్తారని. సర్వ సమాజమా, మీరు అనుకోవద్దు కట్టుకున్న భర్త అంతం వరకు నన్ను విడవకుండా ప్రేమిస్తాడు అని. సర్వ సమాజమా, కట్టుకున్న భార్య అంతం వరకు నన్ను ప్రేమిస్తూ ఉంది అని నీవు అనుకోవద్దు. ప్రపంచంలో ఎవరి ప్రేమ మనిషిని విడిచిపెట్టకుండా అంతవరకు కాపాడలేదు. ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. ఎంతవరకు అంటే చేతిలో డబ్బు ఉన్నంత వరకే. ఎంతవరకు? చేతిలో అధికారం ఉన్నంత వరకే. ఎంతవరకు? ఒంటిలో ఆరోగ్యం ఉన్నంత వరకే. ఎంతవరకు? నీవు సహాయము చేసేంత వరకే లోక ప్రేమ, మనుషుని ప్రేమ. ఒకవేళ చెయ్యి చాపలేని స్థితిలో ఉన్నావో మనిషి నిన్ను విడిచిపెడతాడు. ఒకవేళ నీకు కలిగిన ఆస్తి అంతా పాడైపోయింది అనుకోండి, మనిషి నీకు దూరం అవుతారు. ఎందుకంటే ఎవరో కూర్చో, ఎందుకంటే బైబిల్లో చరిత్రలో లిఖించబడింది సువర్ణ అక్షరాలతో. ఏబుకు ఆస్తి ఉన్నంత వరకు స్నేహితులందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చోలేదా? ఏబుకు ఆరోగ్యం ఉన్నంత వరకు ఏబు భుజస్కంధాల మీద చేతులేసి నడిచారండి.
ఏబుకు కలిగిన ఆస్తిని చూచి అందరూ ఏబును వెంబడించడం ప్రారంభించారు. బహుశా ఏబు అనుకున్నాడేమో, ఒరే వీళ్ళంతా నా ఆస్తిని చూసి వెంబడిస్తున్నారేమో అనుకున్నారేమో, నాకైతే తెలియదులేండి. మనుషులకున్న నైజం ఏంటంటే ఆస్తి ఉన్నప్పుడు వెంబడించటం, ఆస్తి లేనప్పుడు వదిలివేయటం. ఏబుకు అలాగనే జరిగిందండి. ఆస్తి ఉన్నంతకాలం స్నేహితులు ప్రేమించడం ప్రారంభించారు. ఆస్తి ఉన్నంతకాలం అన్నదమ్ములు ఏబు మీద ప్రేమను చూపెట్టడం ప్రారంభించారు. ఏబు ఆస్తి మంతుడుగా ఉన్నంతకాలం అక్క చెల్లెలు అందరూ అన్నయ్య తమ్ముడు అనుకుంటూ వచ్చారండి. ఎంతగానో ప్రేమను చూపెట్టారు. లేఖనంలో మనం చదివితే ఏబు అన్ని కోల్పోయిన తర్వాత ప్రాణ స్నేహితుల దూరం అయిపోయారు. అంత కోల్పోయిన తరువాత తన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరు దూరం అయిపోయారు. ఏబు ఒంటరిగా నిలిచిపోయాడు. ఏబుని అడిగామనుకు, ఏబు నిన్నటి వరకు నీతో ఉన్నారు కదయ్యా, నిన్నటి వరకు ప్రాణ స్నేహితులని పిలువబడుతూ వచ్చారు కదా, అమితమైన ప్రేమ నీ మీద పంచిపెట్టారు కదా, అమితంగా నీ మీద ప్రేమను పంచుతూ నీతో కూడా నడుస్తూ నీకు సుఖ దుఃఖములు యందు నీతో కూడా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఏమయ్యారు? అప్పుడు ఆస్తి ఉంది, అందుకే నాకు కొంచెం కష్టం వచ్చినప్పుడు నాతో ఉన్నారు. ఇప్పుడు ఉన్నవన్నీ కోల్పోయాను కదా, ఉన్నవన్నీ దూరం అయ్యాయి కదా, ఒంటరిగా నిలిచి ఉన్నాను కదా, అందుకే ఎవరు నా యొద్దకు వచ్చి ప్రేమగా మాట్లాడే వ్యక్తులు కూడా కరువైపోయారు. ఏబు నాట్ నుండి చేరవలుతున్న మాట అండి. ఒంటరి వాడనయ్యాను. ఏంటి ఏబు, కట్టుకున్న భార్య నీతో కూడా ఉంది కదా, ఉంది కానీ ఆరోగ్యం లేదు కదా, బట్టలు కొనించే స్థితిలో నేను లేను కదా, అడిగినప్పుడు బంగారము కొనిపెట్టే స్థితిలో నేను లేను కదా, అందుకే నా భార్య కూడా నాకు దూరం అయిందయ్యా, నా భార్య నోట కూడా వస్తుంది ఎప్పుడు చస్తావని. చూడండి మనుషుని నైజం ఎలా ఉందో చూడండి. మనుషుని నైజం ఏంటండి, శరీరంలో సగ భాగముగా పిలువబడుతున్న భార్య హృదయం నుంచి వస్తున్న మాట చూడండి. దేవుని దూషించే చావు, ఆపదలో హక్కున చేర్చుకోవలసిన భార్య, తనకు కలుగుతున్న వేదనలో నిలిచి తనతో కూడా నిలిచి ధైర్యము చెప్పవలసిన భార్య భర్తకు దూరం అయిపోయిందండి. ఎందుకు? మనుషుని ప్రేమ అంతవరకే. ఎంతవరకు? కొంతవరకే. అందుకే వీటన్నిటిని గమనించిన జ్ఞాని అయిన సొలొమోన్ చక్కగా తన దేవుని గురించి వివరిస్తున్నాడండి. ఇంచుక 1000 మంది ఉన్నారుగా, ఏ దేశం మీదకి వెళ్ళినా ఆ అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటున్నావుగా, కొందరిని ఉంచుకుంటున్నావుగా, వీరందరూ ప్రేమించలేదా? వీళ్ళ ప్రేమ మొత్తం మోసపూరితమైనదయ్యా. అన్ని అనుభవించి అనుభవపూర్వకముగా లిఖిస్తున్నాడండి సొలొమోన్. వీర ప్రేమ మొత్తం వ్యర్థం, అంత వ్యర్థం. సూర్యుని కింద జరుగుతున్న ప్రతిదీ వ్యర్థం అని వ్యాఖ్యానం చేస్తూ అంటున్నాడు. ఇదిగో, ఎవరైనా నిజంగా ప్రేమించే వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నేను ఆరాధించే దేవుడు తప్ప ఎవ్వడు లేడు. నేను దుర్దశలో పడి ఉన్నప్పుడు, నేను హీనమైన దశకు దిగదార్చబడుతున్నప్పుడు నా దేవుడు ఒక స్నేహితుల నా యొద్దకు దిగి వచ్చి నన్ను ప్రేమించడం ప్రారంభించాడు. పడి ఉన్న నన్ను లేవనెత్తాడు, పడిపోయిన నన్ను పరిశుద్ధపరచాడు, పడిపోయిన నా జీవితాన్ని మరలా లేపి నిలిపి చక్కగా కట్టబడినట్లు నా జీవితంను కట్టాడయ్యా అంటూ యేసయ్యను గురించి వ్యాఖ్యానం చేస్తున్నాడండి. నిజమే, సొలొమోను గురించి కాదులేండి, మన గురించి మనం ఆలోచిద్దాం, మన వైపు మనం మాట్లాడుకుందాం. వాక్యం అంటుంది, నిజమైన స్నేహితుడు విడవక ఏం చేస్తాడు చెప్పండి? విడవక ఏం చేస్తాడు? తోడై ఉంటాడు. విడవక ఏం చేస్తాడు? ప్రేమించడం ప్రారంభిస్తాడండి. ఒక సేవకుడుగా నేను మీతో చెప్తూ ఉన్నానండి, గడిచిన దినాలు
దేవుని చేత నీవు ప్రేమించబడ్డావో లేదో నాకు తెలియదు. దేవుని ప్రేమ నీ మీద నిలిచి ఉన్నదో లేదో నాకు తెలియదు. దేవుని ప్రేమను నోచుకోలేని స్థితిలో నీవు పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదు. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా మీతో చెప్తున్నానండి, నా దేవుడు ఈ దినము నుండి శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించబోతూ ఉన్నాడు. విడిచిపెట్టకుండా మిమ్మల్ని ప్రేమించబోతూ ఉన్నాడు. వదిలిపెట్టకుండా మిమ్మల్ని ప్రేమించబోతూ ఉన్నారు. వదలక నా దేవుని ప్రేమ నీ కుటుంబం మీద శాశ్వత కాలం నిలిచి ఉండబోతూ ఉంది. కొంతకాలం కాదు, కొంతకాలం కాదండి. నా దేవుని ప్రేమకు ఇంత అని ఒక గిర్రి గీసి గీత వేయడు. నా దేవుని ప్రేమకు ఇంత సరిహద్దు అని ఒక సరిహద్దును నిర్మించాడు. నా దేవుని ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వతమైనది. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ప్రేమ కాదు. నా దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ప్రాణము తీసేది కాదు. నా దేవుని ప్రేమ ఎలాంటిది అంటే త్యాగపూరితమైన ప్రేమ నా దేవునిది. నా దేవునిది. లోక ప్రేమ ఎలాంటిదంటే వ్యభిచారముతో నింపబడిన ప్రేమ లోక ప్రేమ. ప్రేమ అనేది వ్యభిచారం కాదు, ప్రేమ అనేది త్యాగం. ప్రపంచంలో ఎవడు చేశాడండి? మన కంటికి కనబడుతున్నాయి, చెవులకు వినపడుతున్నాయి. ప్రేమించిన వాడు అవసరము తీర్చుకొని హత్య చేసి పారిపోయాడు. ప్రేమించిన వాడు గొంతు కోసి వెళ్ళిపోయాడు. ప్రేమించిన వాడు నట్టింట్లో ముంచి పడవేశాడు. ప్రేమించిన వాని ద్వారా ఈ అమ్మాయి హత్యకు గురైంది. అవమానం తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. లోక ప్రేమ అలాంటిది. కానీ నా దేవుని ప్రేమ అలాంటిది కాదండి. నా దేవుని ప్రేమ అవసరము తీర్చుకునేది కాదు. నా దేవుని ప్రేమ అవసరమును పంచిపెట్టగలిగినది. నా దేవుని ప్రేమ నీ అవసరము తీర్చగలిగినది. నా దేవుని ప్రేమ ఎలాంటిది అంటే నీవు పడి ఉన్న స్థితిలోనికి దిగి రాగలిగినది. నా దేవుని ప్రేమ అండి. నేను మిమ్మలను విడిచిపెట్టకుండా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించబోతూ ఉన్నాను. అందుకేనండి దేవుడు పరమును విడచి భూమి మీదకి ఎలా దిగి వచ్చాడంటే ప్రేమ స్వరూపునిగా. పరమును విడిచి భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడంటే పడిపోయిన మన మీద జాలు చూపెట్టేదానికి, అపవిత్రమైన చోట నిలబడిన మన బ్రతుకునకు పరిశుద్ధమైన ప్రేమను పంచేదానికి. దేవుడు సింహాసనం విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చావేట? ఒకే మాట అంటాడు, నేను లోకమును ఎంతగానో ప్రేమించాను. ఎవరిని? లోకం యేసయ్యకి ఏమైనా చేసిందండి? లోకం యేసయ్యకు ఏమైనా చేసిందా? ఏం చేసింది లోకం? యేసు ప్రభును చిత్రవదన చేసింది లోకం. యేసు ప్రభును గాయపరిచింది లోకం. యేసు ప్రభు మీద నిందలు మోపింది లోకం. యేసు ప్రభుని నడు వీధిలో వస్త్రహీనుడిగా నడిచేటట్లుగా చేసింది లోకం. ఏం చేసిందంటే యేసయ్యకు లోకం ఏమి చేయలా. కానీ లోకం యేసయ్యకు ఏమి చెయ్యకపోయినా లోకము కొరకు యేసయ్య ప్రాణ త్యాగము చేశాడండి. కొట్టండి గట్టిగా, గట్టిగా. లోకము కొరకు యేసయ్య ప్రాణ త్యాగము చేశాడు. ఎందుకయ్య అంత ప్రాణ త్యాగం చేశాడు? యేసయ్య ఒకే మాట అంటాడు, నేను లోకమును ఎంతగానో ప్రేమించాను. ఆ లోకములో నీవున్నావు, ఆ లోకములో నేను ఉన్నాను. ఆ లోకంలో ఎవరున్నాం? మనందరం ఉన్నామండి. మనందరం ఉన్నాం. మన అందరిని ఎలా ప్రేమించాడంటే విడిచిపెట్టకుండా. మనం పాపయుక్తంగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని విడిచిపెట్టలేదండి ఆయన. మనం లోకంలో కలిసిపోతున్నప్పుడు మనకు దూరం కాలేదండి ఆయన. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాను. నిజమేనండి. ఈ మాసంలో నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా దేవుడు అంతవరకు ప్రేమించునుగాక. ఆమె. ఓకే,
విడువకుండా ప్రేమించే దేవుడు, విడిచిపెట్టకుండా ప్రేమను పంచే దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? యెషయా ప్రవచన పుస్తకం 63:9, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించును. చూడండి, ప్రేమ చేతను కరుణ చేతను నేను వారిని విమోచించాను, వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రేమించాను అన్న దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఇశ్రాయేలు సర్వ సమాజం గురించి చెప్తున్నాడు. నేను వారి యావత్ బాధలో, ఒక్క మాటలో చెప్పాలంటే వారికి కలుగుతున్న బాధ అంతటిలో నేను వారిని ప్రేమిస్తూ వచ్చాను. ప్రేమించి ఏం చేసావే వారి బాధలంటే దేవుడు చక్కగా అంటున్నాడండి, నేను వారిని ఎత్తుకొని నేను వారిని మోయుచూ వచ్చాను. నేను వారిని ఎత్తుకున్నాను. ఎప్పుడు? వారికి కలుగుతున్న బాధలో ప్రేమించాను. నేను ఏం చేశానంటే వారిని ఎత్తుకున్నాను. ఎత్తుకోవటమే కాదు, నేను వారిని మోస్తూ వచ్చాను అన్నాడు. నిజమే, ఇశ్రాయేలు గురించి చక్కగా లిఖించబడింది. వారికి కలుగుతున్న బాధలో, వారికి కలుగుతున్న వేదనలో, వారికి కలుగుతున్న కష్ట దుఃఖాలలో దేవుడు వారిని విడిచిపెట్టకుండా ప్రేమించటం ప్రారంభించాడండి. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పనా, మనము ఇప్పటి వరకు ఏ విషయాల్లో మనం బాధపడుతూ వచ్చామో ఆయన అంటారు, మీ బాధను నా బాధగా నేను భరిస్తూ వచ్చాను, మీరు పడుతున్న వేదనను నా వేదనగా మలుచుకున్నాను. ఎందుకని? నేను మిమ్మల్ని ప్రేమించానురా, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక మీ బాధను నా బాధగా, మీ కష్టమును నా కష్టముగా, మీ దుఃఖమును నా దుఃఖముగా నేను ఎంచుకొని మీ బాధలన్నీ పోవునట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకోవడం ప్రారంభించాను. నేను మిమ్మల్ని హక్కున చేర్చుకోవడం ప్రారంభించాను. సౌలు క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడండి, వారిని బాధ పెడుతున్నాడు, చిత్రవదన చేస్తున్నాడు. అన్ని రోజులుగా అన్ని కాలములాగా ఉంటుందని గర్వం అనే గుర్రము మీద సవారు చేస్తున్నాడండి సౌలు. గర్వం అనే గుర్రం మీద నిలిచి సవారు చేస్తూ యెరూషలేము అడుగు పెట్టబోతున్నాడు. ఎందుకు? క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘమును చిత్రవదన చేయాలి అని, క్రీస్తు రక్తముతో కడగబడిన పరిశుద్ధ సమూహమునకు ఆటంకమును కలగ చేయాలని బయలుదేరి వెళుతున్నాడండి. బయలుదేరి వెళుతుంటే దేవుడు తనకు ప్రత్యక్షమై ఒక్కసారి గుర్రాన్ని దంతే బొక్క బొర్ల పడ్డాడు. ఎవరు? సౌలు. బొక్క బోర్ల పడటం కాదు, ఇప్పుడు అక్కడ పడ్డవాడు కేకలేస్తున్నాడు, అయ్యో నాకు ఏం కనపడట్లేదే, నా కళ్ళ ముందంతా చీకటి, నేను ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, అసలు నాకెందుకు ఇలా జరిగింది అని కేకలేస్తుంటే ఆ చీకట్లో వెలుగుగా ప్రత్యక్షమై పిలుస్తున్నాడు, రే సౌలా ఎక్కడికి వెళుతున్నావు? ఏమి చేయాలని కంకణం కట్టుకున్నావు? అసలు నువ్వు ఎవడివయ్యా? నాకేమో కళ్ళు కానపడక నేను చూస్తుంటే మధ్యలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నన్ను పిలుస్తున్నావు, నువ్వెవరివి? యేసయ్య నోట నుండి జారవాలుతున్న ముత్యం లాంటి మాట అండి, నీవు హింసించుచున్న యేసుని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సౌలు ఎవరిని హింసించాడు? యేసయ్యని ఏమైనా హింసించాడా? యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమైనా గాయపరచాడా? గాయపరచలేదండి. ఎవరిని?
క్రైస్తవులను, ఎవరిని? క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘమును హింసిస్తా ఉంటే యేసయ్య అంటున్నాడు, నీవు నన్ను హింసించుచున్నావు. నేను నిన్ను ఎప్పుడు హింసించానయ్యా? అసలు నేను నీ జోలికే రాలేదు కదా. యేసయ్య అంటాడు, బాబు నీవు ఎవరిని హింసిస్తున్నావో తెలుసా? నా రక్తముతో కడగబడిన కొనబడిన పరిశుద్ధ సంఘమును నీవు హింసించుచూ వస్తూ ఉన్నావు. నా సంఘమును హింసిస్తే నన్ను నీవు, చెప్పండి, నన్ను నీవు, ఈ మాటకి యెషయా గ్రంథంలో మాటకు రెండు లింక్ చేసుకోండి. అక్కడ అదే అంటుండ ఆయన, వారి యావత్ బాధలో నేను బాధ నందాను. ఎవరి బాధ? రక్తముతో కడగబడిన సంఘమునకు కలిగిన బాధలో యేసయ్య పాలు పొంది సంఘము బాధను ఆయన భరిస్తున్నాడండి. భరించడమే కాదు, ఆ సంఘమును విడిచిపెట్టకుండా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించడమే కాదండి, ఆ సంఘమును ఆయన భుజాల మీద ఎత్తుకొన్నాడు. ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆ సంఘమును మోస్తూ వస్తున్నాడు. నిజమే, ఈనాటి వరకు ఒకవేళ నీ బాధలో ఎవరు పాలు పొందినా పాలు పొందకపోయినా, ఒకవేళ ఇప్పటి వరకు నీ బాధను ఎవరు పంచుకున్నా పంచుకోకపోయినా, నీ కుటుంబంలో బాధ పడుతూ అలాగే నడపబడుతున్నావేమో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు బాధ కలుగుతూ కృంగిపోతున్నావేమో, చేస్తున్న చేతి పనిలో బాధ కలుగుతూ నీవు కృషించిపోతున్నావేమో, ఈ ఆరాధన నా ప్రభు చెబుతూ ఉన్నారు, మీ యావత్ బాధలో నా ప్రభువు పాలు పంచుకోబోతూ ఉన్నారు. మీ బాధలన్నిటికీ నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. బాధ అనే మాట నీ బ్రతుకులో లేకుండా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా నీ బాధను ఆయన పాలు పంచుకోవాలని పరమును విడిచి భూమి మీదికి దిగివచ్చి, ఇక ఏ భారం నీ భుజాల మీద ఉండకుండా నీ భారం ఆయన భుజాల మీదకి ఎత్తుకోబోతూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు అంటాడు కదండి, ప్రయాస పడుచు పాప భారమును మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రా, నేను మీకేమిస్తాను? మీ భారమును తీసివేస్తాను. నేను మీకేం కలగ చేస్తాను? విశ్రాంతిని కలగ చేస్తాను. అందుకే యేసయ్య ఈరోజు కూడా మనతో చెబుతున్నాడండి, మనతో చెబుతున్నారు, ఇప్పటి వరకు మనుషుల చేత ప్రేమించబడి ఉండి విడవబడ్డావేమో, ఏ మనిషి నీ బాధలో పాలు పొందక బాధలో నిలబడి నిన్ను ఆదరించలేదేమో, నేను నిన్ను విడిచిపెట్టక ప్రేమించబోతూ ఉన్నాను. ప్రేమించిన నేను నీ భారమును తీసివేయబోతూ ఉన్నాను. నీ భారమును తీసివేసిన నేను మిమ్మల్ందరినీ ఎత్తుకోబోతూ ఉన్నాను. మిమ్మల్ందరినీ నేను మోయబోతూ ఉన్నాను. ఒకవేళ ఇప్పటి వరకు అనుకున్నావేమో, నన్ను మనుషులు ఎవ్వరు ఎత్తుకోవటం లేదయ్యా అనుకుంటున్నావేమో, నా మాట వినండి. మనుషులు ఎత్తుకున్నారంటే నీ నడుము ఎరగొడతారు. నేను మనుషులు నన్ను ఎత్తుకోవటం అంటే మనుషులు నన్ను పొగడటం లేదు, మనుషులు నన్ను పొగడటం లేదు అన్నావో నడుము ఇరిగిద్ది, కాళ్ళు ఇరుగుతాయి, ఆ తర్వాత కుంటివాడిగా అయిపోతావు. మనుషులు ఎత్తుకున్నారంటే ఏదో ఒక రోజు నిన్ను క్రింద పడివేయక, చెప్పండి, పడివేయక తప్పదు. మనుషులను ఎత్తుకున్నారంటే నీవు పొగిడినంత వరకే. మనుషులను ఎత్తుకున్నారంటే ఎత్తుకొనిన వాణిని నీవు ఆశ్రయించినంత వరకే. ఆ తరువాత నడుము ఇరిగిద్ది, నడుము ఇరిగిద్దండి. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే సౌలు మనముడు. సౌలు మనముడు అండి. ఈ సౌలు మనముడు యువరాజు కొడుకు. యువరాజు కొడుకు అండి, యోనతాను కొడుకు. ఈ యోనతాను కొడుకును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి. 5 సంవత్సరాల వయసులో దాది పని మనిషి అతను ఎత్తుకొని పారిపోతుందంట. అతని వయసు 5 సంవత్సరాలు. పుట్టుకతో కుంటుడు కాదండి, పుట్టుకతో 2 కాళ్ళు ఉన్నాడే,
2 చేతులు ఉన్నోడే, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాలు ఆరోగ్యవంతుడే, అందసంధాలు కలిగిన వాడే. 5 సంవత్సరాల దాది ఎత్తుకొని పరిగెడుతూ కొంత దూరం వెళ్ళే లోపండి ఎత్తిపడేసిందంట. ఎందుకు ఎత్తిపడేసామంటే ఆ అమ్మ అంటది, మొయ్యలేక, మోత బరువు ఎక్కువై, నిన్ను ఎంతకాలం నేను మోస్తాను రే, నేడు మొయ్యలేను. గమ్యము చారవలసిన వాడు మధ్యలో నిలిచిపోయి కాళ్ళు విరవబడడానికి కారణం మనిషిని ఎత్తుకున్నాడు కనుకనే కాళ్ళు విరవబడ్డాయి. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ అక్కడ రాయబడిన మాట, దాది అతన్ని ఎత్తుకొని పారిపోతూ మొయ్యలేక కింద పడేస్తే కాళ్ళు ఇరిగాయి. ఎందుకు సహోదరాన్ని కాళ్ళు విరవబడ్డాయి? అతను ఒకే మాట అంటాడండి, మనుషుల చేత నేను మొయ్యబడ్డాను కనుక అంతవరకు నన్ను మొయ్యలేకపోయారు. మనుషునికి నేను భారమైపోయాను, అందుకే నన్ను క్రింద పడేసి నా కాళ్ళు ఎరగగొట్టారు. నేను కూడా మీతో అదే చెప్తున్నానండి, మనుషుల చేత ఎత్తబడాలని, మనుషుల చేత మోయబడాలని, మనుషుల చేత పొగడబడాలని ఒకవేళ అనుకున్నారో ఎప్పటికైనా నీ కాళ్ళు విరవబడక తప్పదు. నువ్వు కోరుకోవలసిన ఏంటో తెలుసా? విడిచిపెట్టని ప్రేమ, మరచిపోని ప్రేమ, శాశ్వత కాలము ప్రేమించే దేవుని చేత నేను మోయబడాలి అని కోరుకుంటానండి. నా దేవుడు మిమ్మల్ని ఇక మీదట మోయబోతూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి మిమ్మల్ని ఎత్తుకుంటే అంతము వరకు, గమ్యము వెళ్ళేంత వరకు నిన్ను క్రిందకు దించడు, అంతవరకు నిన్ను మోసుకుంటూ వెళుతాడండి. ఏ బాధలు వచ్చినా భరిస్తాడు. ఎవరు? ఆయన భరిస్తాడు. ఏ బాధ నీ ఎదుట నిలబడకుండా అద్భుతం చేయగలుగుతాడు. ఏ బాధలో నీవు మునిగిపోకుండా నిన్ను కాపాడగలుగుతాడు. కానీ నా దేవుని ప్రేమ అలాంటిది కాదు. నీవు ఏ బాధలో పడి ఉన్నప్పటికీ ఆ బాధలోనికి దిగి రాగలిగినది నా దేవుని ప్రేమ. ఆ బాధలో నిన్ను లేవనెత్తగలిగినది నా దేవుని ప్రేమ. ఆ బాధలో నీకు విలువను కలగ చేయగలిగినది నా దేవుని ప్రేమ. ఆ బాధలో నీ కన్నీరును తుడిచివేయగలిగినది నా దేవుని ప్రేమ. అందుకే లేఖనం చెప్పకనే చెబుతూ ఉంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, ప్రాణము తీయకుండా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఐగుప్తు దేశస్తులు పెడుతున్న బాధను బట్టి ఏం చేశారట? దేవునికి మొరపెట్టాడండి. మొరపెడితే మౌనమై ఉన్నాడా? మొరపెడితే చేతులు ముడుచుకొని ఉన్నాడా? మొరపెడితే నా చేత కాదని చూస్తూ కూర్చున్నాడా? కూర్చోలేదండి. దేవుడు ఒకే మాట అంటున్నాడు, మోషే, భూమి మీద నుండి గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారు నాకు మొరపెట్టారు, నేను వారి మొరను విన్నాను. భూమి మీద నుండి గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వ్యక్తులు నాకు మొరపెడుతున్నారు. వారి మొరను విన్న నేను ఏం చేసింది తెలుసా? వారి మధ్యలోనికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఎవరి మధ్యలోనికండి? ఎవరి మధ్యలోనికి? బాధపడుతున్న వారి మధ్యలోనికి. ఎందుకు దిగి వచ్చావయ్య అంటే, వారి బాధను నేను భరించాలి అని, వారి బాధను నేను తీసుకోవాలి అని, ఇక మీద వారి మీద బాధ ఉండకుండా బాధను కొట్టివేయాలని. అందుకే ఆయన అంటారు, నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచాను. మోషే, నా ప్రజలు బాధపడుతున్న బాధను చూచిన నేను సింహాసనంలో కూర్చోకుండా నేనే స్వయముగా ప్రజల మధ్యకు దిగి వచ్చాను. నేను అనే మాట ఏంటంటే, దేవదూతను పంపి విడుదల కలగ చేయొచ్చు కదండి. దేవదూతను పంపి వారి బాధను తీసివేయచ్చు కదండి. కాదు, దేవుడు అంటారు, దేవదూత ఎందుకండి? వారెవరు? గొర్రెపిల్ల రక్తం. ఏ గొర్రెపిల్ల? క్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డారు కనుక నా ప్రజల కొరకు నేనే దిగి రావాలి, నా ప్రజల యొద్దకు నేనే వెళ్ళాలి, నా ప్రజల యొద్దకు నేనే వెళ్ళి వారి బాధను నేను తీసుకోవాలి. నేను అనే మాట ఏంటో తెలుసండి? తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వెళుతున్నారండి.
ఆ కుమారుని భుజాల మీద ఒక 2-3 కేజీలు బ్యాగ్ ఉంది, పుస్తకాలది. వాడు 2 అడుగులు వేసాడండి. 2 అడుగులు వేసాడు. వేస్తూ వాడు ఏమవుతాడు? బరువు ఎక్కువ అయ్యేలోపు ఏమండి నిటారుగా నిలబడి వెళ్తాడా? వాడు ఏం చేస్తాడు? ఎనికి. ఎందుకంటే వాడి భుజాల మీద ఏముంది? ఏంటి? భారం ఉంది. వాడు వెనకకు వెళ్తూ డాడీ అంటాడు. ఏమైందిరా? ఇది నాకు భారం ఎక్కువ అయిపోయింది, తీసుకోకపోయావా అన్నాడు అనుకోండి. ఏయ్, నీ భారం నువ్వే మోయాలి అంటాడు తండ్రి. మీ కోణంలో చెప్తున్నా నేను. అందరికీ పిల్లలు ఉన్నారు కదండి. మీ కోణంలో చెప్తున్నా నేను. ఇప్పుడు నీ కుమారుడు భుజం మీద ఏది ఇప్పుడు ఏముందిలేండి, వాడు LKG కాదు, వాడికి 10 కేజీల పుస్తకాలు భుజాల మీద పెడుతున్నారు. వాడు ఉండేదేమో భూమికి జానడు, వాడు బరువేమో వాడికంటే డబలు కదా. ఇక ఏమో తండ్రితో కుమారుడు అంటాడు, డాడీ బరువు అయిపోయింది. అప్పుడు తండ్రి అంటాడండి, రే నీ పుస్తకాల బరువు నువ్వే మోయాలి పద అంటాడండి. అంటాడా? అనడు. అవునా నాన్న, ఇబ్బంది లేదులే అని కుమారుని భుజాల మీద ఉన్న బరువును తండ్రి ఏం చేస్తాడు? తీసేసి తేలిక చేసేస్తాడండి. కొంచెం బరువు ఎక్కువైపోయింది, ఎత్తుకుంటాడు. ఏది? పుస్తకాలు. కొంచెం దూరం వెళ్ళిన లోపు అన్నాడు అనుకోండి, డాడీ బాగా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి డాడీ, నేను నడవలేకుండా పోతున్నాను డాడీ అంటే డాడీ కొడుకును చూసి ఏమంటాడు? అవునా నాన్న, నువ్వెందుకు అంత భారం? నీకు ఏ బాధ వచ్చి మళ్ళీ నేనే భరించాలి గనుక ఇబ్బంది లేకుండా దా, నేను నిన్ను కూడా ఎత్తుకుంటాను. ఒక మాట చెప్పనా? తండ్రి ఏం చేశాడు? వాడి భుజాల మీద ఉన్న పుస్తకాల బరువును ఎత్తుకున్నాడు. ఆ తరువాత వాడికి కాళ్ళ నొప్పులు రాకుండా, వాడు కాళ్ళ నొప్పులతో బాధపడకుండా ఏం చేశాడు? కన్న కుమారుని కూడా ఎత్తుకున్నాడండి. ఇప్పుడు భుజాల మీద కూర్చున్న కుమారుడు ఊరుకుంటాడా? వాడికి అంత ఇంత ఆనందం ఉండదు, నవ్వుతుంటాడు. పక్కన పోయాడు, ఎరే ఏంట్రా మీ నాన్న మీద కూర్చొని నవ్వుతున్నావంటే, నాకు ఏ భారం లేదండి, నా భారం అంతా నా తండ్రి తీసేసుకున్నారు, నా ఎదుట నిలబడిన ఆటంకాలను నా తండ్రి తీసివేశాడు, ఇప్పుడు నాకు ఆనందం కలగక సంతోషం కలగక ఏం కలుగుతుంది అని కన్న కుమారుడు కన్న తండ్రి మోస్తున్న బరువును చూచి ప్రజలతో చెబుతాడు, అడిగిన వ్యక్తులతో చెబుతాడు. నిజమే, లోకపరంగా కన్న కుమారుని కన్న తండ్రి మోస్తే నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నీ భారమును తీసుకోడా? నీ కొరకు పరమును విడిచి మహిమను విడిచి భూమి మీదకి దిగవచ్చిన దేవుడు నీ భారమును భరించడా? నీ కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవుడు నీ సమస్యను అడ్డుగా నిలబడిన నీ సమస్యకు ముగింపు కలగచేస్తాడు. ఒక సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీతో చెబుతూ ఉన్నానండి. ఈనాటి వరకు ఏ బాధల మధ్యలో నలపబడుతూ వచ్చావో, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేతుల్లో నలపబడినట్లు ఏ సమస్యల మధ్యలో నలపబడుతూ వచ్చావో, ఏ సమస్యల మధ్యలో కన్నీరు కార్చుతూ వచ్చావో, ఏ సమస్యల మధ్యలో దిక్కు తోచక నిలిచిపోతూ వచ్చావు, ఏ సమస్యల మధ్యలో ఏ బాధల మధ్యలో ఒంటరిగా నిలిచి ఇక కాలమును ముగించుకొని వెళ్ళాలని ఆలోచిస్తూ అడుగులు వేస్తూ నీవు వెళుతూ వస్తున్నావేమో, నిశ్చయముగా నా దేవుడు ఇక మీదట నీ మీద భారము లేకుండా సులువు చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు దాసమనే కాడి నీ భుజ స్కంధాల మీద మోపబడి ఉన్నదు, ఆ దేవుడు దాన్ని వెర్రగా కొట్టబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నారు. నీ భారమును తేలిక చేయబోతూ ఉన్నారు. ఏ భారం నీ మీద మోపపడకుండా నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ స్థలమును విడిచి నువ్వు వెళ్ళేటప్పుడు ఆనందకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు, ఆశీర్వాదకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఏ బాధ నీ కుటుంబంలో లేకుండా నా దేవుడు నీ కుటుంబంలో నిలిచి నీ బాధకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. బాధ తొలగిపోతూ ఉంది, ముగింపు కలగబోతూ ఉంది. నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి వేదన నా దేవుడు తీసివేసి నీ బ్రతుకును ఆనందకరంగా నా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు.
అందుకే దేవుని వాక్యము చెప్పకనే చెబుతుంది, గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లలను ఎత్తుకొని మోసినట్లుగా ఇశ్రాయేలుల వారులారా, ఒక తండ్రిగా నేను కూడా నా రెక్కల మీద నేను మిమ్మల్ని ఎత్తుకొని మోయబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాను గనక నా భుజ స్కంధాల మీద నేను మిమ్మల్ని మోయబోతూ ఉన్నాను. గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా యెహోవా రెక్కల మీద ఈ దినము మొదలుకొని మిమ్మల్ని మోయబోతూ ఉన్నారు, ఎత్తుకోబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఎత్తుకున్నవాడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఎత్తుకున్నవాడు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎత్తుకున్నవాడు ఆరోగ్యంను పంచబోతూ ఉన్నాడు. ఎత్తుకున్నవాడు సమస్యలకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఎత్తుకున్నవాడు కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నాడు. ఎత్తుకున్న దేవుడు కష్టమును కొట్టివేయబోతూ ఉన్నాడు. ఎత్తుకున్న దేవుడు నీకు కావలసిన ప్రతి ఈవిని నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఎత్తుకున్నవాడు శత్రువుల చేతులకు చెక్కకుండా ఉన్నతమైన శిఖరాలు ఎక్కించబోతూ ఉన్నాడు. ఎత్తుకున్న దేవుడు ఏ శత్రువు కంట కనపడకుండా అందనంత స్థితిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఏ శత్రువుని ఎదురు నిలబడకుండా చేయబోతూ ఉన్నాడు. ఏ శత్రువు ఆలోచన నీ మీద ప్రయోగించకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. జరగని కార్యం ఇక మీదట జరిగేటట్లుగా ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కారణం, విడవకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక, విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక, వదలకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక, మరచిపోకుండా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనుక, విడవక నీ ఎడల నా దేవుడు కృపను చూపెట్టబోతూ ఉన్నాడు. కృపను చూపెట్టిన దేవుడు ఆయన భుజస్కంధాల మీద నిన్ను మోయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా అలాంటి కార్యం ఆ దేవుడు ఒక అద్భుతం చేయునుగాక.